హాయ్ గాయ్స్, ఈ రోజు కన్నడ సినిమా చూద్దాం. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ఒక ప్రేమ జంట హత్య జరుగుతుంది. దాన్ని విచారణ చేస్తుంటే చాలా ట్విస్టులు ఎదురవుతుంటాయి. ఈ సినిమా పేరు సడ్డు విచారణే నడియే టుడే. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జనం ఆందోళన చేస్తున్నారు. యాక్చువల్ గా కులాంతర వివాహం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట కనిపించకుండా పోయింది. వాళ్ళు కనిపించకుండా పోయి 2 రోజులు అయింది. వాళ్ళకి ఏం జరిగిందో ఏమీ తెలియట్లేదు. అందువల్ల అబ్బాయి యొక్క తండ్రి మా వాళ్ళను కనిపెట్టండి అని చెప్తున్నాడు. మీడియాలో మొత్తం ఈ సంఘటన గురించే మాట్లాడుతున్నారు. కనిపించకుండా పోయిన అబ్బాయి పేరు చంద్రు, అమ్మాయి పేరు జనని. జనని కానిస్టేబుల్ గా వర్క్ చేస్తోంది. సిటీ అంతా ఈ విషయంగానే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పోలీసులపై ప్రెషర్ పెరిగింది. జనని పనిచేసే స్టేషన్ యొక్క ఇన్స్పెక్టర్ ను పిలిచి పై ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఏయ్యా, జనని కనిపించకుండా పోయింది, ఆమెను ఎప్పుడు కనిపెడతావు అని పై ఆఫీసర్ అడిగాడు. సార్, నేను వెతుకుతూనే ఉన్నాను, త్వరలోనే కనిపెడతా అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. కానీ ఆ ఆఫీసర్ ఏమంటున్నాడంటే, మీరు మిగతా పనులు చేసుకోండి, ఈ కేసును వేరే వారికి అప్పగిస్తా అన్నాడు. ఎందుకంటే నేను ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, ఈ కేసును త్వరగా ఛేదించాలని అన్నాడు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. ఇతడు పోలీస్ ఆఫీసర్ ఒక ఇద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళేమో వదలండి సార్, దయచేసి మమ్మల్ని చంపొద్దు అని బతిమలాడుతున్నారు. సరే వదిలేస్తా, కానీ ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పాడు. వాళ్ళు కూడా భయపడి పారిపోతున్నారు. అప్పుడు హీరో గన్ తీసి వాళ్ళిద్దరి కథ ముగించాడు. యాక్చువల్ గా ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గర తప్పుగా నడుచుకున్నారు, అందువల్లే చంపేశాడు. అప్పుడు పై ఆఫీసర్ హీరోకు కాల్ చేశాడు. త్వరగా వచ్చి కలువు అని చెప్పాడు. ఈ ఇన్స్పెక్టర్ ఉన్న క్రమంలోనే హీరో కూడా వచ్చాడు. ఇన్స్పెక్టర్ ను చూశాడు. ఆ ఇన్స్పెక్టర్ అంటే హీరోకు కొంచెం గౌరవం ఎక్కువే. అప్పుడు సీనియర్ ఏమంటున్నాడంటే, ఈ ఇన్స్పెక్టర్ మిగతా కేసుల్లో కొంచెం బిజీగా ఉన్నాడు, అందువల్ల ఈ మిస్సింగ్ కేసును నువ్వే హ్యాండిల్ చేయాలని హీరోకు చెప్పాడు. ఇప్పుడు హీరో ఆ స్టేషన్ కు వెళ్లి విచారణ చేస్తున్నాడు. జనని మిస్ అయింది కదా, ఆమె అక్క హస్బెండ్ ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాడు. అతడు హెడ్ కానిస్టేబుల్, అతని పేరు సురేష్. ఇప్పుడు సురేష్ తో హీరో మాట్లాడుతున్నాడు. మీకు ఏవైనా విషయాలు తెలుసా? అవి నాకు చెప్పండి, నేను వాటి ద్వారా కనిపెట్టే ప్రయత్నం చేస్తా అన్నాడు. అప్పుడు సురేష్ ఒక స్టోరీ చెప్తున్నాడు. సురేష్ కు హరీష్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. అతడు ఉద్యోగం చేయకుండా ఎప్పుడు ఫ్రెండ్స్ తో మందు కొడుతూ ఉంటాడు. అక్కడికి చంద్రు వచ్చాడు. చంద్రు ఈ గ్యాంగ్ లో ఒకడు. చంద్రు ఎవరంటే, ఒక ప్రేమ జంట కనిపించకుండా పోయిందే, అలా కనిపించకుండా పోయిన వ్యక్తి ఈ చంద్రు. ఈ ఫ్రెండ్స్ అంతా తాగితే ఇతడే బిల్లు కట్టాడు. ఎందుకురా ఇలా తాగి ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు, ఈ తాగుడు బంద్ చేసి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటున్నాడు. కానీ అతని సలహాలను ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు. అప్పుడు చంద్రు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చెప్పొచ్చాడయ్యా వీడు ఉద్యోగం చేస్తున్నాడని మనకు అడ్వైజ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. హరీష్ పని గిని లేకుండా తిరుగుతున్నాడు కదా. ఇదంతా అన్న అయిన సురేష్ కు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇతని భార్య రమ భార్యతో ఏమంటున్నాడంటే, హరీష్ కు పెళ్లి చేస్తేనైనా బాధ్యత తెలిసి వస్తుందేమో అన్నాడు. అవునండి, పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది అని ఆమె కూడా అంది. సరే అయితే మీ చెల్లెల్నే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా, నువ్వేమంటావు అన్నాడు. అయ్యయ్యో, మీ తమ్మున్నా? నా చెల్లెలు అస్సలు ఒప్పుకోదండి అంటోంది. ఒప్పుకోదని నాకు కూడా తెలుసమ్మా, కానీ నువ్వు మాట్లాడే విధంగా మాట్లాడితే ఆమె కూడా ఒప్పుకోవచ్చు అంటున్నాడు. సరేనండి, నేను ట్రై చేస్తా అని రమ చెప్పింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా, అందువల్ల అప్పుడు జనని కానిస్టేబుల్ ఇంకా కాలేదు. సురేష్ అత్తగారింటికి వెళ్ళాడు. ఇక అత్తతో ఈ భార్యాభర్తలు మాట్లాడుతున్నారు. చెల్లెలకి ఇంకొన్నాళ్ళలో పెళ్లి చేయబోతున్నారు కదా, అందువల్ల మా మర్దికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని రమ అడిగింది. పేరెంట్స్ కు కూడా అది ఇష్టమే. జననికి ఓకే అయితే పెళ్లి చేద్దామని అన్నారు. అప్పుడే జనని వచ్చింది. యమ్మా, హరీష్ ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఒక్కసారిగా ఆమె ముఖమే మారిపోయింది. ఎందుకంటే హరీష్ కు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అంతేకాదు అతడు పోకిరిగా తిరుగుతుంటాడు. అతడంటే అస్సలు నచ్చదు. యాక్చువల్ గా ఈమె ఇంకొకరిని ప్రేమిస్తోంది. అందువల్ల ఏం చెప్పాలరా నాయనా అని చాలా ఆలోచించింది. నాన్న, ఇప్పుడే నా పెళ్లికి ఎందుకంత తొందర పడొద్దు అంటోంది. నెమ్మదిగానే పెళ్లి చేస్తాం, ముందు నీకు ఇష్టమా కాదా చెప్పు అని తండ్రి అడిగాడు. సరే ఇప్పటికి ఓకే చెప్దాంలే అని ఆమె అనుకుంది. ఇంకోవైపు చంద్రు ఫ్రెండ్స్ తో గేమ్ ఆడుతున్నాడు. అప్పుడు జనని నుంచి కాల్ వచ్చింది. అప్పుడు చంద్రు, మీరు ఆడండి, ఇప్పుడే వస్తా అని పక్కకొచ్చాడు. వీడేంటి తరచుగా ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాడు, ఒకవేళ ప్రేమ గీమ ఏదైనా చేస్తున్నాడా అని అనుకుంటున్నారు. అప్పుడు జనని, ఇంట్లో నాకు
పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్తోంది. మన విషయం ఇంట్లో త్వరగా చెప్పాలి, అందువల్ల మనం ఒక చోట మీట్ అయ్యి ఎలా మూవ్ అవ్వాలో మాట్లాడుకుందాం అని అంది. ఇంకోవైపు హరీష్ కు జననికి పెళ్లి గురించి సురేష్ మాట్లాడాడు. జననితో పెళ్లికి నీకు ఓకేనా అంటే నాకు ఓకే అని సంతోషంగా చెప్పాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ లో జనని ఫోటోను చూస్తూ సిగ్గుపడుతున్నాడు. చంద్రు జనని ఒక చోట మీట్ అయ్యారు. ఇంట్లో ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరిది వేర్వేరు కులాలు. జనని ఇంట్లో కులం గురించి బాగా చూస్తారు. మా ఇంట్లో చెప్తే అస్సలు ఒప్పుకోరు, ఇంకా నిన్ను ఏమైనా చేసే ఛాన్స్ కూడా ఉంది అని జనని అంటోంది. ముందుగా మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత ఇంట్లో చెప్దామని అంది. ఇప్పుడు ఇద్దరు పక్కనే ఉన్న ఒక గుడికి వెళ్లారు, పెళ్లి చేసుకున్నారు. ఇదే టైంలో జననికి ట్రైనింగ్ జరుగుతోంది. ట్రైనింగ్ టైంలో నిన్ను చాలా మిస్ అవుతా అని చంద్రుతో అంది. 6 నెలల పాటు ఆమె ట్రైనింగ్ కు వెళ్ళింది. ఇక కానిస్టేబుల్ అయింది. ఈమె బావ అయిన సురేష్ పై స్థాయిలో మాట్లాడి ఎలాగోలా మేనేజ్ చేసి తన స్టేషన్ కే ఈమెను రప్పించుకున్నాడు. జననికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఫ్యామిలీతో అత్తగారింటికి వెళ్లి నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు జననికి పోస్టింగ్ వచ్చిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడదామని ఆమె తండ్రి అన్నాడు. అందువల్లే సురేష్ ఇప్పుడు వచ్చాడు. అప్పుడు జనని ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదని అంది. ఎందుకు ఇష్టం లేదు? హరీష్ ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు అని సురేష్ చెప్తున్నాడు. అది కాదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆల్రెడీ మాకు పెళ్లి అయిందని చెప్పింది. ఈ మాట వినగానే అంతా షాక్ అయ్యారు. అప్పుడు తను దాచుకున్న తాళిని అందరికి చూపిస్తోంది. ఏంటే మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అని పేరెంట్స్ కోప్పడ్డారు. అతడెవరు అని అడిగితే అతడు వేరే కులానికి చెందినవాడని చెప్పింది. అప్పుడు ఆమె తండ్రి ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకురా అని అన్నాడు. లేదు నాన్న, మిమ్మల్ని నమ్మి అతన్ని ఈ ఇంటికి తీసుకురాను, మీరు అతన్ని ఏదైనా చేసే ఛాన్స్ కూడా ఉంది అని భయపడుతోంది. ఓహో, నాన్నపై నీకు అంత నమ్మకమా? సరే ఫోటో అయినా చూపించు అని అన్నాడు. అప్పుడు జనని ఫోటో తీసి చూపించింది. అప్పుడు ఫోటో చూసిన హరీష్ చాలా టెన్షన్ అయ్యాడు. నా ఫ్రెండ్నే ఇది పెళ్లి చేసుకుంది అని అన్నతో చెప్పి కోపంగా వెళ్లిపోయాడు. సురేష్ కు జనని వాళ్ళ నాన్నకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వేరే క్యాస్ట్ కు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా, అందువల్ల అంతా ఆమెపై కోప్పడుతున్నారు. అప్పుడు సురేష్ ఏమంటున్నాడంటే ఇకపై మీ గడప తొక్కను అని అన్నాడు. కోపంగా భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా చూసి జనని వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చింది. నా పరువు తీసావు కదే అని కూతుర్ని కొట్టాడు. నిన్ను వదిలితే వాడితో వెళ్లేలా ఉన్నావు, నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తాను అని ఒక రూమ్ లో పెట్టి బంధించాడు. తలుపు తెరవండి డాడీ అని ఆమె ఎంతో ఏడుస్తోంది, అయినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని రోజులు ఇలా లాక్ చేసి పెట్టి ఆమె మనసు మార్చాలని అనుకున్నారు. ఈ విషయం అంతా ఇన్స్పెక్టర్ కు తెలియవచ్చింది. అప్పుడు ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా ఇన్స్పెక్టర్ కు ఈ కులం అంటే పట్టింపు లేదు. అతడు కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడు. సురేష్ ను చూస్తూ ఏంటయ్యా ఈ రోజుల్లో కూడా కులాన్ని పట్టించుకుంటున్నారు? ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మనసులు కలవాలి, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారా లేదా అనేది చూడాలి తప్పితే ఈ కులం ఏంటయ్యా మధ్యలో అని అన్నాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి, ముందు మీ మామను పిలువు అని సురేష్ కు చెప్పాడు. జనని వాళ్ళ నాన్నను పిలిపించాడు. ఇంకోవైపు చంద్రు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించాడు. పెద్దల ముందే వీరిద్దరిని దండలు మార్చుకోమని చెప్పాడు. ఇకపై మీరిద్దరు సంతోషంగా ఉండండి, పెద్దలుగా వాళ్ళను ఆశీర్వదించండి, కానీ ఏదైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. కొన్నాళ్ల పాటు లీవ్ తీసుకుని నెమ్మదిగానే రా అని జననికి చెప్పాడు. జనని చంద్రు హనీమూన్ కోసం వేరే ఊరుకు వెళ్లారు. 2 రోజుల తర్వాత చంద్రు వాళ్ళ నాన్న స్టేషన్ కు వచ్చాడు. కంప్లైంట్ చేస్తున్నాడు. ఏం జరిగింది అని కానిస్టేబుల్ అడుగుతుంటే నా కొడుకు 2 రోజులుగా కనిపించట్లేదని చెప్పాడు. ఏంటి కనిపించట్లేదా? హనీమూన్ కోసం వెళ్లి ఉంటారు, వస్తారు లేండి అని కానిస్టేబుల్ చెప్పాడు. అదేం లేదండి, వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కాల్ చేసి చెప్తాడు, కానీ 2 రోజులుగా ఫోనే చేయట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నా కొడుకును కనిపెట్టండి అని అడుగుతున్నాడు. సరే అని ఆ విషయాన్ని కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కు చెప్పాడు. ఇదే టైంలో అక్కడ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. చంద్రు తండ్రి దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది, ఏంటి విషయం అని అడుగుతున్నాడు. యాక్చువల్ గా ఇన్స్పెక్టర్ స్టేషన్ కు పిలిపించి సమాధాన పరిచాడు కదా, వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత కనిపించకుండా పోయారని ఆ తండ్రి అన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తే పెద్ద న్యూస్ అవుతుందని అతడు అనుకున్నాడు. మరుసటి రోజు వార్త రాశాడు, అది పెద్ద న్యూస్ అయింది. స్టార్టింగ్ లో ఇదే చూపించారు. హీరో ఈ సురేష్ ను కొంచెం సందేహపడేలా ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్, వారిపై నాకు కోపం ఉన్నమాట నిజమే, కానీ ఆ తర్వాత మర్చిపోయా అని అన్నాడు. ఇప్పుడు హీరోకు కొంచెం సమాచారం తెలియవస్తోంది. చివరగా వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడారనే తెలిసింది. వాయిస్ రికార్డు ఇతడు వింటున్నాడు. జనని తండ్రి ఆమెతో ఏమంటున్నాడు
ఏమంటున్నాడంటే, ఏమ్మా అల్లుని ఇంటికి తీసుకురామ్మా, మనం ఎప్పట్లాగే కలిసి ఉందాం, అంతా సర్దుకుంటుందిలే అని అన్నాడు. సరే నాన్న మేము వస్తామని ఆమె కూడా చెప్పింది. అయితే ఇద్దరు అక్కడికి వెళ్లి ఉంటారు. అక్కడ ఏదో జరిగి ఉంటుందని హీరో అనుకుంటున్నాడు. వెంటనే జనని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. సీన్ కట్ చేస్తే చెత్తను సేకరించే ఒక వ్యక్తిని చూపించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేనట్లుంది. అతడు పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నాడు. అతన్ని క్రాస్ అయ్యే హీరో యొక్క జీపు వెళ్తోంది. జీపును చూసి ఇద్దరు దాచుకున్నారు. జీపు వెళ్లిపోయిన తర్వాతే బయటకొచ్చారు. ఈ ఇద్దరు ఇంట్లోకి వెళ్లి దొంగతనాలు చేస్తుంటారు. అందువల్లే పోలీసులను చూడగానే భయపడ్డారు. వీళ్ళు ఉండే చోటుకు పక్కనే జనని వాళ్ళ ఇల్లు ఉంది. హీరో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. జనని తండ్రిని చూసి వారిద్దరు ఎక్కడా అని అడిగాడు. సార్ వారిద్దరు ఇక్కడ లేరు సార్ అని అంటున్నాడు. వారిద్దరు కనిపించట్లేదని న్యూస్ లో చెప్తున్నారు, త్వరగా కనిపెట్టండి సార్ అని జనని తండ్రి అన్నాడు. మీరు ఇలా నటించకండి, ఆ ఇద్దరిని రమ్మని మీరే ఫోన్ చేశారు, వచ్చిన వారిని ఏం చేశారు మర్యాదగా చెప్పండి అని హీరో అడుగుతుంటాడు. సార్ కొత్త జంటను ఇంటికి రమ్మని చెప్పింది వాస్తవమే, కానీ వాళ్ళు ఇంటికే రాలేదు సార్ అన్నాడు. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుపై కోపం ఉన్న మాట వాస్తవమే, కానీ కూతురును చంపుకునేంత దుర్మార్గుని కాదు సార్ నేను అని అంటున్నాడు. నా కూతురు ఎక్కడుందో ప్లీజ్ కనిపెట్టివ్వండి సార్ అని బతిమాడుతున్నాడు. అప్పుడే హీరోకు కాల్ వచ్చింది. ఏదో సమాచారం అందింది. మీరు రండి అని పేరెంట్స్ ను తీసుకెళ్లారు. పక్కనే ఉన్న ఒక అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ 2 డెడ్ బాడీలు ఉన్నాయి. అవి వేరెవరివో కాదు, కనిపించకుండా పోయిన ప్రేమ జంటవే. వాళ్ళను చంపి 3 రోజులై ఉంటుందని గుర్తించారు. ఎవరో డెడ్ బాడీస్ ను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతుర్ని అలా చూడగానే ఈ తల్లిదండ్రులు బాగా ఏడుస్తున్నారు. అప్పుడు సురేష్ బెదురు చూపులు చూస్తున్నాడు. ఈ హత్యలు ఎవరు చేశారా అని హీరో అనుకుంటున్నాడు. ఇన్నాళ్లుగా మిస్సింగ్ కేసు ఇప్పుడు హత్య కేసు అయింది. అప్పుడు హీరో కానిస్టేబుల్ తో మాట్లాడుతున్న క్రమంలో ఒక ఇద్దరు గొడవ పడుతున్న సౌండ్ వీరికి వినిపించింది. ఇంతకు ముందు దొంగలని ఇద్దరిని చూపించారు కదా, వారిద్దరికి పంచుకోవడంలో గొడవ వచ్చింది. గొడవ పడుతుంటే చూసిన హీరో వారిద్దరిని తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చాక మీరెవరు అని విచారిస్తున్నాడు. అప్పుడు కానిస్టేబుల్ వీరిద్దరు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు సార్ అని చెప్పాడు. అప్పుడు హీరో వాళ్ళని చూస్తూ పక్కనే 2 డెడ్ బాడీలు పడి ఉన్నాయి, అందులో మీకేమైనా సంబంధం ఉందా అని అడిగాడు. సార్ మేము అలాంటిది ఏం చేయలేదు సార్ అని అంటున్నారు. సార్ హత్యలు చేసేంత ధైర్యం వీళ్ళకి లేదు సార్ అని కానిస్టేబుల్ కూడా అన్నాడు. సరే వెళ్ళండి అని పంపించారు. అప్పుడు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి వీళ్ళకు ఎదురుగానే కూర్చుని ఉన్నాడు. అతన్ని హీరో ఒక చూపు చూశాడు. చివరగా ఈ ప్రేమ జంట ఎక్కడికి వెళ్ళిందని హీరో విచారిస్తున్నాడు. ఒక క్లాత్ స్టోర్ కు వెళ్లారని తెలియవచ్చింది. అక్కడికి వెళ్లి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాళ్ళిద్దరూ పర్చేజ్ చేసి బయటకు వెళ్లారు. బయటకు వెళ్లిన వారిద్దరిని ఒక బైకర్ కోపంగా వాళ్ళను చూస్తున్నాడు. ఎవరతడు అని హీరో అడిగాడు. సార్ ఇతడే సార్ సురేష్ తమ్ముడు హరీష్ అని ఒక కానిస్టేబుల్ చెప్పాడు. సార్ ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది అని అతడు ఇంతకు ముందు చూసిన విషయం ఒకటి చెప్తున్నాడు. జనని చంద్రునే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా, ఆ మాట వినగానే హరీష్ టెన్షన్ అయిపోయి చంద్రుతో మాట్లాడడానికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య ఫైట్ జరిగింది. హరీష్ కు బాగా దెబ్బలు పడ్డాయి. ఈ విషయమే తన ఫ్రెండ్స్ కు చెప్పాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ ఏంట్రా ఇలా దెబ్బలు తిన్నావు అని హేళన చేశాడు. అప్పుడు హరీష్ కు ఇంకా కోపం వచ్చింది. బాటిల్ తో అతని తలపై కొట్టాడు. ఇలా గొడవ జరిగేటప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. సురేష్ కూడా అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నావురా, మొదట నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అదే టైంలో అక్కడున్న ఈ కానిస్టేబుల్ చూశాడు. ఆ తర్వాత కూడా వారిపై హరీష్ కోపంగా ఉన్నట్లు తెలియవచ్చింది. అది చాలదన్నట్లు చంద్రు అతన్ని కొట్టాడు కదా, అందువల్ల వారిద్దరిపై కోపంతో హరీషే ఏదైనా చేసి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. హరీష్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే అతడు పారిపోతున్నాడు. పోలీసులను చూసి అతడు ఒక చోట దాక్కున్నాడు. ఇక తప్పించుకున్నాన్రా అనుకున్నాడు. చూస్తే అతని పక్కనే హీరో కూర్చుని ఉన్నాడు. హీరోకు దొరికిపోయాడు. ఇక స్టేషన్ కు వెళ్లి వారి స్టైల్లో విచారిస్తున్నారు. ఆ ఇద్దరిని నువ్వే చంపావు కదా, ఒప్పుకో అని అంటున్నారు. సార్ నేను వాళ్ళను చంపలేదు సార్ అని అతడు చెప్తున్నాడు. సరే ఇంతకీ వాళ్ళను ఎందుకు ఫాలో అయ్యావని హీరో అడిగాడు. అప్పుడు జరిగిన విషయాలను చెప్తున్నాడు. చంద్రును పెళ్లి చేసుకున్నా అని జనని చెప్పింది కదా, అప్పుడు కోపంగా హరీష్ చంద్రు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని బాగా కొట్టాడు. నన్ను మోసం చేశావు కదా, నిన్ను వదలనరా అని అన్నాడు. రే మేమెప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాంరా, అర్థం చేసుకో అని చంద్రు అన్నాడు. కానీ ఇతడు వినకుండా కొడుతూనే ఉన్నాడు. ఓ అలాగా, అయితే మేము శారీరకంగా ఎప్పుడో కలిసాం, నువ్వు అర్థం చేసుకో అని హరీష్ అంటున్నాడు. ఆ మాట వినగానే చంద్రుకు చాలా కోపం వచ్చింది. హరీష్ ను బాగా కొట్టాడు. చంద్రు చేతిలో హరీష్ చాలా దెబ్బలు తిన్నాడు. ఇదిగో చూడరా, ఇంకోసారి జనని గురించి తప్పుగా మాట్లాడావో నీ అంతు చూస్తా అని చంద్రు బెదిరించాడు. ఆ తర్వాతే బార్ కు వెళ్లిన హరీష్ ఫ్రెండ్ తో గొడవ పడ్డాడు. ఇంకోవైపు
ఈ ప్రేమ జంట హాయిగా బయట తిరుగుతోంది. వాళ్ళిద్దరూ జాలీగా తిరుగుతుంటే హరీష్ గమనిస్తున్నాడు. వాళ్ళు క్లోజ్ గా ఉన్నప్పుడు ఇతనికి చాలా కోపం పెరుగుతోంది. అందువల్ల వాళ్ళను అలాగే ఫాలో అయ్యాడు. వాళ్ళు క్లాత్ స్టోర్ కు వచ్చారు, చాలా షాపింగ్ చేశారు. ఇక అక్కడి నుంచి వెళ్తుంటే హరీష్ గమనిస్తూనే ఉన్నాడు. రాత్రి సమయంలో వాళ్ళు ఒక బస్సులో వెళుతున్నారు. వీడు ఆ బస్సు వెనకే బండిలో ఫాలో అయ్యాడు. అప్పుడే సురేష్ నుంచి కాల్ వచ్చింది. ఎక్కడున్నావురా అని అడిగాడు. వీళ్ళిద్దరిని ఫాలో అవుతున్నా అని హరీష్ చెప్పాడు. పిచ్చోడులా ఏదైనా చేశావు, వాళ్ళనేం చేయకు, మొదట అక్కడి నుంచి బయలుదేరు అని అన్న ఆయన సురేష్ చెప్పాడు. అందువల్ల అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సార్, నేను ఇంకా వాళ్ళను ఫాలో కాలేదు సార్, నేను ఇంటికి వెళ్లిపోయా సార్ అని చెప్తున్నాడు. సరే, నువ్వు అక్కడి నుంచి వేరే ఎక్కడికి వెళ్ళావు అని హీరో అడిగాడు. నేను నా ఫ్రెండ్ ఇంటికే వెళ్ళాను సార్, కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడు. ఈ ప్రేమ జంట యొక్క డెడ్ బాడీలు దొరికాయి, కానీ వాళ్ళ ఫోన్లు దొరకలేదు. అప్పుడు చంద్రు యొక్క ఫోన్ వేరే టవర్ లో యాక్టివేట్ అయింది. అక్కడికి వెళ్లి పట్టుకోవాలని పోలీసులు అనుకుంటున్నారు. యాక్చువల్ గా రోడ్డుపై జ్యూస్ అమ్ముతున్న ఒక వ్యక్తి దగ్గరే ఆ ఫోన్ ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని అడుగుతున్నారు. సార్, ఆ దొంగలిద్దరున్నారే, వాళ్ళే సార్ నాకు ఫోన్ అమ్మారు అని అతడు చెప్పాడు. వాళ్ళిద్దరికి హత్య చేసేంత ధైర్యం లేదని చెప్పారే, ఇప్పుడేమంటారు అని హీరో కానిస్టేబుల్ ను చూస్తూ అంటున్నాడు. వెంటనే ఆ ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. మీరే ఈ హత్యలు చేశారు కదా, ఇంతకీ మీకు ఫోన్ ఎలా వచ్చింది అని అడిగారు. సార్, మేము వాళ్ళను చంపలేదండి, మాకు ఈ ఫోన్ దొరికిందంతే అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా కూడా వారు అదే సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు హీరో ఇన్స్పెక్టర్ కు కాల్ చేశాడు. కేసు ఎంతవరకు వచ్చింది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సార్, 80% కంప్లీట్ అయింది, మీరు హెల్ప్ చేస్తే మిగతాది కూడా కంప్లీట్ అవుతుందని అన్నాడు. సరే, నేనే నేరుగా వచ్చి మాట్లాడతా అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇక ఇన్స్పెక్టర్ హీరో దగ్గరకు వచ్చాడు. హీరో ఇప్పటి వరకు కనిపెట్టిన విషయాలు చెప్పాడు. ఇకపై మీరే చెప్పాలి సార్, ఎందుకు ఇద్దరిని చంపారు అని హీరో అడిగాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు. ఏంటి, ఇద్దరిని నేను చంపానా? నేనెందుకు చంపుతా? వారిద్దరికి పెళ్లి చేసింది నేనేనయ్యా అంటున్నాడు. పెళ్లి చేసింది మీరే సార్, కానీ హత్యలు చేసింది కూడా మీరే అని అంటున్నాడు. నేను ఎవిడెన్స్ ఏవీ లేకుండా మీపై సందేహపడలేదు సార్ అంటున్నాడు. హత్యలు జరిగిన చోట హీరో అబ్జర్వ్ చేసినప్పుడు టైర్ మార్క్స్ కనిపించాయి. అవి ఏ బండివని కనిపెట్టాడు. అలాంటివి 12 కార్లున్నాయి. అందులో ఒకటి ఇతని స్టేషన్ లో ఉన్న కారు. ఆ కారును ఇన్స్పెక్టరే యూజ్ చేస్తాడు. ఆ టైంలో ఈ కార్లు ఎక్కడున్నాయని చెక్ చేశాడు. 11 కార్లు సంఘటన స్థలంలో లేవని తెలియవచ్చింది. చివరగా ఇన్స్పెక్టర్ పైనే హీరోకు అనుమానం కలిగింది. అతన్ని కలిసి అడుగుదామని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన హీరోకు ఇదంతా చేసింది ఇన్స్పెక్టరే అని కన్ఫర్మే అయ్యింది. ఎందుకంటే అతని ఇంటి దగ్గర కొంత మట్టి కనిపించింది. సంఘటన స్థలంలో ఏ మట్టి అయితే ఉందో అదే మట్టి ఇతని షూకు అంటుకుని ఉంది. దీన్ని బట్టి చూస్తే తప్పకుండా స్పాట్ కు ఇన్స్పెక్టర్ వెళ్లి ఉంటాడనేది హీరోకు అర్థమైంది. వెంటనే ఆ మట్టిని ఈ మట్టిని చెక్ చేశాడు. ల్యాబ్ లో కరెక్ట్ గా ఒకటే అని తెలియవచ్చింది. ఇక ఇన్స్పెక్టర్ ను చూస్తూ, మీరు కరెక్ట్ గా ఇరుక్కున్నారు సార్, ఇక అబద్ధం చెప్పలేరు, నిజం చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు అతడు అంతా నేనే చేశా అని చెప్తున్నాడు. ఈ ఇన్స్పెక్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, కానీ భార్యతో టైం స్పెండ్ చేయకపోయేవాడు. ఎప్పుడు డ్యూటీ ముగించుకుని లేట్ గా ఇంటికి వెళ్లేవాడు. అందువల్ల భార్యకు ఇతనికి తరచుగా గొడవలు జరిగేవి. అంతేకాదు, పెళ్ళయి 5 ఏళ్లైనా వీళ్లకు పిల్లలు లేరు. అందువల్లే భార్య ఇంకా కోప్పడేది. ఇతడు ప్రతిరోజు లేట్ గా వస్తున్నాడు కదా, అందువల్ల ఇతనికి ఏదైనా అఫైర్ ఉందేమో అని భార్య అనుమానించేది. భార్య అలా అనడంతో ఎందుకిలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు అని గొడవ పడేవాడు. బాగా గొడవ జరిగినప్పుడు తన భార్యను తోసేశాడు. అప్పుడు ఆమె కింద పడింది. ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్లి, కోపంలో అలా తోసేశాను, ఏమనుకోకు, సారీ అని చెప్పాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. సారీ చెప్పాను కదా, లేమ్మా అని పిలిచాడు. కానీ ఆమె అలాగే పడిపోయి ఉంది. ఏంట్రా అని పక్కకు వెళ్లి చెక్ చేసి చూస్తే ఆమె చనిపోయిందని తెలిసింది. అయ్యయ్యో, కోపంలో చంపేశానా అని ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్ గా ఇతడు నిజాయితీ పరుడు, డ్యూటీలో కరెక్ట్ గా ఉంటాడు. అందువల్ల ఇదంతా నేనే చేశానని నిజం ఒప్పుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కానీ అలాగాని ఒప్పుకుంటే తన చుట్టూ ఉండే వాళ్ళు ఏమేమి మాట్లాడతారో ఒకసారి ఆలోచించాడు. ఇతడు గొప్ప నిజాయితీ పరుడులాగా మాట్లాడేవాడు, కానీ భార్యనే చంపాడని అంతా ఎగతాళిగా మాట్లాడుతున్నట్లు అతనికి అనిపించింది. అందువల్ల డెడ్ బాడీని డిస్పాచ్ చేసి తన భార్య మిస్సింగ్ అని కంప్లైంట్ చేయాలని అనుకున్నాడు. ఒక మూటలో తన భార్య డెడ్ బాడీని ప్యాక్ చేశాడు. ఇంకో వైపు బస్సులో వస్తున్న జనని, చంద్రుని చూపించారు. వీళ్ళిద్దరిని జనని పేరెంట్స్ రమ్మని పిలిచారు కదా, అక్కడికే వెళ్తున్నారు. కానీ బస్ డ్రైవర్ ఇదే చివరి స్టాపు, ఇక్కడే దిగండి అని చెప్పాడు. ఆ ఊరికి వెళ్లే వాళ్ళు అక్కడే దిగి నడుచుకుంటూ వెళ్తారు.
చేస్తారు. ఇక వీళ్ళిద్దరు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. పొదల్లాంటి ప్రదేశం గుండా నడుచుకుంటూ వీళ్ళు వెళ్ళాలి. ఆ పొదల్లో ఇన్స్పెక్టర్ ఒక గొయ్యి తవ్వుతున్నాడు. గొయ్యి తవ్వుతున్న శబ్దం అటు గుండా వెళ్తున్న వీరిద్దరికి వినిపించింది. అక్కడే ఏంట్రా సౌండ్ అని అటువైపు వెళ్తున్నారు. అప్పుడే కారు ఆగి ఉండడం చూశారు. ఎవరో డెడ్ బాడీని పాతి పెట్టడానికి ట్రై చేస్తున్నారనేది వీళ్ళకి అర్థమైంది. కానీ అతని ఫేసు మాస్క్ తో ముయ్యబడి ఉంది. ఇక అతడు చేసేదంతా వీళ్ళు వీడియో తీస్తున్నారు. వీళ్ళు వీడియో తీస్తుంటే ఇన్స్పెక్టర్ గమనించాడు. వేగంగా వచ్చి వీళ్ళిద్దరిని ఆపాడు. వీడియో తీస్తారా అని కొట్టాడు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత వీళ్లకు నేను హెల్ప్ చేశాను కదా, అంటే స్టేషన్ లో పెళ్లి చేశాడు కదా, అందువల్ల వీళ్లకు విషయం అంతా చెప్పి అర్థమయ్యేలా వివరిద్దామని అనుకున్నాడు. తన ముఖానికి ఉన్న మాస్క్ తీసేశాడు. అతన్ని చూడగానే సార్ మీరా అని వాళ్ళు షాక్ అయ్యారు. ఇదిగో చూడమ్మా జనని, నేను కావాలని నా భార్యను చంపలేదు, యాక్సిడెంటల్ గా జరిపోయిందని చెప్పాడు. దయచేసి ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు అని అన్నాడు. వీడియో తీసావు కదా, ఆ ఫోన్ నాకు ఇవ్వు అని అడిగాడు. కానీ జనని మాత్రం అస్సలు కుదరదని అంది. ఆమె ఫోన్ ఇవ్వకపోవడంతో బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ టైంలో ఫోను ఎక్కడో పడిపోయింది. కోపంలో ఉన్న ఇన్స్పెక్టర్ ఇద్దరిని తోసేశాడు. వాళ్ళ తలలు పెద్ద పెద్ద రాళ్లకు తగిలాయి. ఇక మైకంలో పడ్డారు. జనని ఫోన్ లో రికార్డ్ చేసింది కదా, ఆ ఫోన్ కోసం అతడు మొత్తం వెతుకుతున్నాడు. కానీ ఎంత వెతికినా ఇన్స్పెక్టర్ కు అది దొరకలేదు. ఈ ఫోన్ ఎక్కడ పడిందిరా అని ఆలోచిస్తున్నాడు. అదే టైంలో ఈ దారి గుండా ఇద్దరు దొంగలు వస్తున్నారు. ఇక్కడ జరిగేదంతా చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళను చూస్తూ నాకు హెల్ప్ చేయండి, మీపై ఉన్న కేసులను మాఫీ చేస్తా అని అన్నాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయినట్లున్నారు, ఈ డెడ్ బాడీలను డిస్పోజ్ చేయండి, నా కోసం ఈ పని చేశారంటే మీకోసం ఏదైనా నేను చేస్తానని అన్నాడు. సరే అని ఈ ఇద్దరు కూడా చెప్పారు. నిజంగా వాళ్ళను నేను చంపాలని అనుకోలేదు, ఊరికే అలా తోశాను, కానీ తలకు బలమైన గాయాలు కావడంతో వాళ్ళు చనిపోయారు అని ఇన్స్పెక్టర్ మొత్తం చెప్పేశాడు. మరుసటి రోజు అటాప్సీ రిపోర్టు వచ్చింది. అందులో ఒక విషయాన్ని చూసి హీరో షాక్ అయిపోయాడు. జనని రేప్ చేయబడిందని తెలియవచ్చింది. అప్పుడు హీరో ఆ ఇద్దరు దగ్గరికి వెళ్లి వీళ్ళల్లో ఎవరైనా ఆమెను రేప్ చేసి ఉంటారని బాగా కొడుతున్నాడు. సార్ మేము ఆమెను రేప్ చేయలేదు సార్ అని వాళ్ళిద్దరూ చెప్తున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. మీరే రేప్ చేశారు కదా అని అంటుంటే ఏంటి రేపా, అయ్యయ్యో నేను చేయలేదురా నాయనా అని అతడు అన్నాడు. ఈ ముగ్గురు చేయకుంటే మరి ఇంకెవరు చేసి ఉంటారు అని హీరో ఆలోచిస్తున్నాడు. నిందితుని కనిపెట్టకపోతే కోర్టులో ఈ కేసు నిలబడదు. వీళ్ళు ముగ్గురు తప్పు చేశారనే అనుకుందాం, కానీ రేప్ చేసింది ఎవరు, దానికి ఎవిడెన్స్ లేదా అని కోర్టు అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని హీరో బాగా ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచించేటప్పుడు అతనికి ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇప్పటి వరకు చూస్తే చంద్రు యొక్క ఫోన్ మాత్రమే వీరు కనిపెట్టారు, జనని యొక్క ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్ లోనే ఇన్స్పెక్టర్ చేసేదంతా వాళ్ళు రికార్డ్ చేశారు. ఆ ఫోను ఇన్స్పెక్టర్ కు కూడా దొరకలేదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని హీరో అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరపు న్యాయవాది హీరో కనిపెట్టిన అన్ని విషయాలను జడ్జికి చెప్పారు. ఆ తర్వాత జడ్జి ఏమడుగుతున్నారంటే జననిని రేప్ చేసినట్లు తెలుస్తోంది కదా, దానికి కారణం ఎవరు అని అడిగారు. ఈ ముగ్గురులో ఎవరనేది కనిపెట్టలేదా అని అడిగారు. ఇంతకీ ఈ కేసును విచారించిన పోలీస్ ఎక్కడా అని హీరో గురించి అడిగారు. యాక్చువల్ గా ఇప్పుడు హీరో అక్కడ లేడు. జడ్జి అడుగుతున్న క్రమంలో కరెక్ట్ టైంలో హీరో అక్కడికి వచ్చాడు. ఇప్పుడే ఒక ఎవిడెన్స్ దొరికిందని చెప్తున్నాడు. దాన్ని తన లాయర్ కు చూపించాడు. మేడం ఈ వీడియో మీరు చూడాలి, నిందితుడిని కనిపెట్టామని చెప్తున్నాడు. ఆ వీడియోను జడ్జికి చూపించారు. ఇన్స్పెక్టర్ జనని యొక్క ఫోన్ ను లాక్కోవడానికి ప్రయత్నించాడు కదా, అప్పుడు ఆమె ఫోన్ ను విసిరేసింది. ఆ ఫోను చెట్టు పైన పడింది. ఆ ఫోన్ లో రికార్డ్ అయిన విషయాన్నే ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. ఇద్దరు దొంగలకు ఈ డెడ్ బాడీలను డిస్పోజ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళిద్దరేమనుకుంటున్నారంటే పోలీసులు ఇలాగే చెప్తారు, డిస్పోజ్ చేసిన తర్వాత మనల్ని ఇరికించే ఛాన్స్ కూడా ఉంటుంది, అందువల్ల వీటిని మనం డిస్పోజ్ చేయొద్దు, సైలెంట్ గా వెళ్ళిపోదామని ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చంద్రు ఫోన్ వీళ్లకు దొరికింది. ఆ ఫోన్ ను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఫోన్ ను ఒకరికి అమ్మారు. ఈ ఇద్దరు చనిపోయారని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ కొంచెం సేపు అయ్యాక చంద్రుకు మెలకువ వచ్చింది. ఇన్స్పెక్టర్ కొట్టడంతో అతనికి చాలా గాయాలయ్యాయి. జనని పక్కకు వచ్చి ఆమెను లేపుతున్నాడు. ఆమెకు కూడా బాగా గాయాలయ్యాయి, కానీ చనిపోలేదు. ఆమె కూడా మెలకువలోకి వచ్చింది. వీళ్ళిద్దరూ చాలా బాధపడుతున్న క్రమంలో అక్కడికి హరీష్ వచ్చాడు. నన్నే కొట్టావు కదరా ఇంతకు ముందు అని ఇప్పుడు చంద్రును బాగా కొడుతున్నాడు. ఇంతకు ముందు ఈమెతో శారీరకంగా కలిశానని చెప్పినప్పుడు నన్ను బాగా కొట్టావు కదా, అది ఇప్పుడు నిజం చేస్తా అని ఆమెను రేప్ చేయడానికి వెళ్తున్నాడు. జననిని రేప్ చేస్తూ
చేస్తున్నాడు. చంద్రు ఆపలేకపోతున్నాడు, ఎందుకంటే అతడికి గాయాలయ్యాయి, లేవలేకపోయాడు. ఆ తర్వాత ఇద్దరిని చంపి వెళ్ళిపోయాడు. మరి హరీష్ యొక్క ఫోను అతని ఫ్రెండ్ దగ్గర ఉన్నట్లే లొకేషన్ చూపించింది కదా అని జడ్జి అడిగింది. ఎందుకంటే రిపోర్ట్ లో అలాగే ఇంతకు ముందు హీరో రాసిచ్చాడు. యాక్చువల్ గా ఏం జరిగిందో ఇప్పుడే కనిపెట్టా మేడం అని హీరో చెప్తున్నాడు. యాక్చువల్ గా బస్సులో వీళ్ళు వెళ్తుంటే ఫాలో అయ్యాడు కదా హరీష్. అప్పుడే వాళ్ళ అన్న ఫోన్ చేసి వాళ్ళని ఏం చేయకురా, తిరిగి రారా అని చెప్పాడు. కానీ వీడు మాత్రం ఫాలో అవుతూ వెళ్ళాడు. ఫ్రెండ్ తో పెట్రోల్ తీసుకురారా అని చెప్పాడు. అతడు కూడా పెట్రోల్ తీసుకొచ్చి ఇచ్చాడు. పెట్రోల్ ను బండిలో పోసుకున్నాడు. వాళ్ళ అన్న వీడు తిరిగి వచ్చాడో లేదో అని అనుమానించాడు. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు నిజంగానే అక్కడి నుంచి వెనక్కి వచ్చావా లేదా అని కాల్ చేశాడు. అన్నా నీకు డౌట్ ఉంటే నా ఫ్రెండ్ తో మాట్లాడు అని ఫ్రెండ్ కు ఫోన్ ఇచ్చాడు. నేను నీతో ఉన్నట్లు చెప్పరా అని అనగానే అవును నాతోనే ఉన్నాడు అని సురేష్ కు ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు హరీష్ ఏం చెప్తున్నాడంటే రే నా ఫోన్ తీసుకుని నువ్వు వెళ్ళు, మా అన్న గాని మళ్ళీ ఫోన్ చేశాడనుకో నీతోనే ఉన్నట్లు ఏదో ఒక విధంగా సర్ది చెప్పరా అన్నాడు. ఇక వాళ్ళను ఫాలో అవుతూ హరీష్ వెళ్తున్న క్రమంలో ఒక చోట వాళ్ళు బస్సు దిగారు కదా, ఇదంతా గమనించాడు. వాళ్ళు అడవి గుండా వెళ్తుంటే ఇతడు కూడా ఫాలో అయ్యాడు. కొంచెం లేట్ గా వచ్చాడు. అదే టైంలో వీళ్ళిద్దరు గాయాలతో కింద పడి ఉన్నారు కదా, ఇక వాళ్ళను చూసి తాను చేయాల్సిందంతా చేశాడు. యాక్చువల్ గా ఇదే జరిగిందని హీరో చెప్పాడు. ఇంతకు ముందే అతన్ని అరెస్ట్ చేశాడు, కానీ ఇప్పుడు వాడు కనిపించకుండా పోయాడు. కానిస్టేబుల్ అతడు తప్పించుకున్నట్లు చెప్పారు. అతన్ని వెంటనే పట్టుకుంటా అని జడ్జికి చెప్పాడు. కోర్టు నుంచి బయటకు వచ్చిన హీరోను చూసిన ఇన్స్పెక్టర్ థ్యాంక్స్ అని చెప్తున్నాడు. నువ్వు గాని ఇదంతా కనిపెట్టకపోతే నాకు రేపిస్ట్ అనే ముద్ర పడేది, అందులోంచి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని అంటున్నాడు. ఇక హరీష్ కోసం హీరో బాగా వెతుకుతున్నాడు. ఈ హరీష్ ఒక చోట దాక్కున్నాడు, కానీ ఆ చోటును కనిపెట్టి హీరో వచ్చాడు. అందరినీ బయటే ఉంచి ఆ ఇంట్లోకి హీరో మాత్రం వెళ్తున్నాడు. గన్ షాట్ వినిపించింది. ఆ తర్వాత హీరో వచ్చాడు. హీరోనే కాల్చి చంపి ఉంటాడని అంతా అర్థం చేసుకున్నారు. వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, అందువల్లే షూట్ చేశా అనే ఒక రీజన్ ను హీరో రెడీ చేసి పెట్టుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ అతని దగ్గరకు వచ్చి ఆ ఫోన్ మీకెలా దొరికింది సార్ అని అడిగాడు. అప్పుడు ఏం జరిగిందనేది హీరో చెప్తున్నాడు. యాక్చువల్ గా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఏదో పగలగొడుతుంటే హీరో గమనించాడు. ఫోన్ లాంటిదే ఏదో పగలగొట్టాడే అని ఆ చుట్టుపక్కల వెతికాడు. యాక్చువల్ గా అతడు ఫోన్ నే పగలగొట్టాడని హీరో గుర్తించాడు. కానీ మెమరీ కార్డు మాత్రం డ్యామేజ్ కాలేదు. అక్కడ పడి ఉన్న మెమరీ కార్డు ను చూశాడు. దాన్ని తీసి ఫోన్ లో వేసి చూశాడు. అప్పుడే అన్ని విషయాలు అతనికి తెలియవచ్చాయి. పైన చెట్టు కొమ్మలకు తగులుకున్న ఫోన్ గాలి రావడంతో కింద పడింది. ఆ ఫోన్ ను ఈ మానసిక స్థితి సరిగా లేని వ్యక్తికి దొరికింది. ఫోన్ తో ఏం చేస్తారో అతనికి తెలియదు కదా, అందువల్లే దాన్ని పగలగొట్టాడు. అలాంటి టైంలోనే మెమరీ కార్డు హీరోకు దొరికిందని, అందువల్ల ఈ కేసు సాల్వ్ అయినట్లు మనకు చూపించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.